భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమప్తౌ అంతే పరీక్షగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకు సమయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైన మీ అందరికీ పారమహంస సంహిత మోక్ష సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవతం కథాశ్రవణ యజ్ఞానికి సాదరంగా స్వాగతం చెప్తున్నాను. గత వారం నైమిషారణ్యంలో మహర్షులందరూ, శౌనికాది మహర్షులందరూ వచ్చినటువంటి సూత పౌరాణికుణ్ణి కృష్ణావతారం గురించిన కొన్ని ప్రశ్నలు వేశారు. కృష్ణుడు ఉన్నంతకాలం, ఈ భూమిపై ఉన్నంతకాలం ధర్మాలన్నీ ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మాల పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్నతో మొదలుపెట్టారు. దానికి సూత పౌరాణికుడు సమాధానం చెప్తున్నాడు. ఎక్కడి దాకా వచ్చారంటే, మళ్ళీ తిరిగి మహర్షులు అడిగారు, 7 రోజుల పాటు ఎందుకోసం శుకుడు పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని బోధించవలసి వచ్చింది? ఎందుకంటే అందులో ఉన్న విశేషాలు మనం చెప్పుకున్నాం. శుకుడు లాంటి వాడు 7 రోజులు ఉండటం ఏమిటి, పరీక్షిత్ మహారాజుకి బోధ చేయటం ఏమిటి, వీటికి సంబంధించిన విశేషాలు ఏమిటి, ఈ విషయాలన్నీ మాకు వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించారు శౌనకాది మహర్షులు. సూత పౌరాణికుడు చెప్పడం మొదలుపెట్టాడు. ద్వాపర యుగం అంతమయ్యే సమయానికి భూత భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దయాస్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు రాబోతున్న కాలాన్ని, దానిలో సంభవించబోయే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించిన అవగాహన ఉన్నవాడు కాబట్టి ఏం చేయాలా, ప్రతిక్రియగా ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. భూలోకంలో రాబోతున్నది కలియుగం. అది ఎలా ఉంటుందంటే, ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది. మన శరీరాల్లో దార్ఢ్యం తగ్గి శక్తి క్షీణిస్తుంది. అంతేకాదు, అశ్రద్ధ పెరిగి శాస్త్రాల పట్ల నమ్మకం తగ్గుతుంది. దీనివల్ల ఆయుష్యులు క్షీణిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితి బయట ఉండగా సాధనలు చేసుకోవటం, తపస్సులు ఎట్లా కుదురుతాయి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తరించే మార్గం ఏమిటి అని ఆలోచించినటువంటి వ్యాసుడు మనందరి మీద దయతోటి వేదం మొత్తాన్ని మనందరికీ సులభంగా అందాలి అన్న లక్ష్యంతో 4 భాగాలుగా విభజన చేశాడు. ఆ 4 భాగాల్ని తన 4 శిష్యులైనటువంటి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, వీళ్ళు 4 ఆయన శిష్యులు, వారికి బోధించాడు. వారికి ఏం చెప్పాడంటే, ఈ జ్ఞానాన్ని సర్వులకు అందించవలసిన పూచి మనది. మీరు మీ పనులను దృష్టిలో ఉంచుకుని మీ భాగాల్ని ప్రచారం చేయవలసింది అని ఆదేశించాడు. అయితే వేదం చెప్తే అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న జీవులమా మనము? కాదు కదా. కాబట్టి వేదసారాన్ని గ్రహించే శక్తి కూడా క్షీణించిపోయింది. ఈ విషయం అర్థమైంది ఆయనకి. తిరిగి అదే జ్ఞానాన్ని బ్రహ్మసూత్రాలుగా, ఉపనిషత్తులుగా, పురాణాలుగా అనేక రూపంలో సమస్తమైన వేదసారం మొత్తాన్ని రచించి మనకు అందించాడు
వ్యాస భగవానుడు. అంతేకాకుండా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, మానవ జీవితానికి అత్యంత కీలకమైనటువంటి ధర్మాన్ని విస్తారంగా చెప్పటం కోసం 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని కూడా వ్యాస భగవానుడే రచించాడు. ఇంతటి విస్తారమైనటువంటి జ్ఞానరాశిని అనేక రూపాల్లో మనందరికీ అందించాక, ఇంకా ఏదో తెలియని నిర్వేదం ఆయన మనసులో ఉంది. దాంతో తన ఆశ్రమ ప్రాంతంలో కూర్చుని ఉన్నాడు ఆయన. మనసులో అనేక రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. మానవాళి క్షేమాన్ని కోరి చేయగలిగిందంతా చేశాను అనిపిస్తోంది. కానీ ఎక్కడో ఏదో వెలితి నా మనసును వేధిస్తోంది. ఇంక ఏం చెయ్యగలనో లేదా ఇంక ఏం చెయ్యాలో తెలియని స్థితి. ఇలా పరిపరి విధాలుగా ఆయన మనస్సు సాగిపోతోంది. ఆయన ఇలా ఆలోచిస్తున్న క్షణంలో ఒక కాంతి పుంజం గగన మార్గం నుంచి దిగి వ్యాసుడి దగ్గరికి వచ్చింది. చేతిలో ఉన్న మహతి అన్న వీణని మీటుతూ నారాయణ నామాన్ని గానం చేస్తూ అలా దిగి వచ్చిన వాడు సాక్షాత్తు నారాయణావతారం అని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి నారద మహర్షి అక్కడికి వించేశారు. మనం గుర్తు చేసుకుంటే రామాయణ ప్రారంభంలో కూడా ఇటువంటి ఆలోచనలే వాల్మీకి మహర్షి మనసులో నడిచినప్పుడు తనంతట తానుగా పిలవకుండా దిగి వచ్చిన వాడు నారద మహర్షి. అంటే లోకక్షేమాన్ని కాంక్షించటం అంటే ఎంత గమనింపుతో ఉంటారో, ఎంత గమనించుకుంటూ ఉంటారో మనందరినీ మహర్షులు తలుచుకుంటే ఆనందం వేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే లోకహితాన్ని వ్యాసుడు మనసులో ఆలోచన చేయటం మొదలుపెట్టాడో, నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తున్నాడో, దారి చూపించడానికి వచ్చాడు సాక్షాత్తు నారద మహర్షి. వ్యాస మహర్షి వెంటనే లేచి నిలబడ్డారు. నారదుడికి స్వాగతం చెప్పారు. చేయవలసిన సత్కారాలన్నీ చేశారు. వాటన్నిటిని స్వీకరించాక నారదుడు వ్యాసుడితో అంటున్నాడు, ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, మహాత్ములు మాట్లాడుకుంటుంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి. ఇవన్నీ చూడటానికి కదా మనం భాగవతం చెప్పుకుంటున్నది. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నారద మహర్షి ప్రారంభం చేశాడు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు! సనాతనమైనటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి, సత్యమేది అన్నది తెలుసుకోవటం కోసం నిరంతరం విచారణ చేస్తూ నువ్వు దాన్ని పొందావు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానివి నువ్వు. అంటే ఇక్కడ విచారణ చేయటం మాత్రమే కాదు, బ్రహ్మమును పొందిన వాడివి నువ్వు అంటున్నాడు. కృతార్థుడివయ్యావు. దేనిని పొందాలో దాన్ని పొందగలిగిన ధన్యుడివి నీవు. అటువంటి వాడివి ఇంకా దేనినో పొందలేకపోయాను అన్న విచారం ఏదో నీ మనసులో ఉన్నట్టు అనిపిస్తోంది. కారణమేమిటి అని అడిగాడు నారదుడు. దీనినే వ్యాసుడి యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకోవాలి. జగద్గురువు మనకింతటి అద్భుతమైన భాగవతాన్ని అందించిన వాడు. నారద మహర్షి అప్పుడు ఆయన గురించి అన్న అసలు మాటని పోతన గారు అద్భుతంగా చెప్పారు. ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చలించి చల్లరేకాతరు కైవడిన్ వగవకారణమేమి పరాశరాత్మజ. దేనికోసమయ్యా ఓ పరాశర నందన, నువ్వు ధాతవి అంటే బ్రహ్మ సమానుడివి. పంచమ వేదమైనటువంటి భారతాన్ని రచించావు. వేదాల తాత్పర్యం మొత్తాన్ని, హృదయాన్ని తెలుసుకున్నావు. కామక్రోధాది హర్షడ్వర్గాల్ని జయించావు. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించగలిగిన స్థాయికి వచ్చావు. యోగుల్లో అగ్రేసరుడివి, వినయ సంపన్నుడివి. అటువంటి నీవు ఇంత చెలించిపోయావేమిటి? ఏదో పిరికివాళ్లాగా ఇలా ఆలోచించడానికి నీ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. ఇది నారద మహర్షి అడిగిన తీరు. ఆ మాటలు విన్నటువంటి వ్యాస మహర్షి, మహాత్మా, పరుల మనసుల్లో ఉన్న విషయాలను తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగిన మీరు నా సమస్య ఏమిటో, నా లోటేమిటో, నాకు ఇటువంటి స్థితి ఎందుకు కలుగుతోందో మీరే తెలియజేయవలసిందే అని ప్రార్థించాడు. మాట్లాడుతున్న వారు వ్యాస భగవానుడు. మనం ఆయన ఏమని స్మరిస్తాం? అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని పెద్దలు చెప్తున్నారు కదా వ్యాసుడి గురించి. జగద్గురువు ఆయన. అటువంటి వాడు ఎంత వినయంగా అడుగుతున్నాడో చూసారా? నాకు తెలియటం లేదు, నా మనసులో ఏముందో దయించి గమనించి చెప్పు అని అడుగుతున్నాడు. ఈ మాటలు విని నారద మహర్షి కొద్దిసేపు ఆలోచించి సమాధానం చెప్తున్నాడు. మహర్షి,
ఇంతవరకు నువ్వు చెప్పని అంశం అంటూ లేదు. ధర్మం గురించి చెప్పావు, జ్ఞానం గురించి చెప్పావు. అంతేకాదు ఈ రెండింటినీ కలిపి సాధించుకునే భగవద్గీతని చెప్పావు. ఇన్ని విషయాలను ఇంత వివరంగా అందించే క్రమంలో వాసుదేవ తత్వాన్ని చెప్పవలసినంతగా చెప్పలేదు. అంటే అసలు చెప్పలేదంటల్లా, చెప్పవలసినంత చెప్పలేదు అంటున్నాడు. అంటే ధర్మం గురించి చెప్పినంతగా పరమాత్మ గురించి చెప్పలేదు, ఇంత మాత్రమే అంటున్నాడు. నిజానికి మహాభారతం అంతా కూడా కృష్ణుడి కథే. అయితే ప్రధానంగా అందులో ధర్మాలకు సంబంధించిన చర్చ కనిపిస్తోంది. ఎంతగా చెప్పినా కూడా, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి కాలం కాదిది. మనందరికీ కూడా తెలుస్తోంది కదా. అంటే కలియుగంలో ధర్మం ఆచరించాలన్న బుద్ధి ఉన్నా ఆచరించగలిగేటువంటి పరిస్థితులు, అవకాశాలు ఉండవు. కాబట్టి నువ్వు ఏ లక్ష్యంతో ఇంతటి కార్యాన్ని చేశావో, అంటే జీవుడు తరించాలి అనేటువంటి కోరికతో నువ్వు చేసిన పని పూర్ణమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే ఆ స్థితి బయట లేదు. ఒకవేళ ఇంతటి కష్టకాలంలో కూడా, ఇంతటి కలియుగంలో కూడా ఎవరైనా ధర్మాన్ని అనుసరించినంత మాత్రాన తరించిపోతాడా? ఈ మాట కూడా అడిగాడు నారదుడు. అంటే ధర్మాన్ని ఎంతగా అనుష్ఠిస్తున్నాడో అంతగా భగవంతునితో అనుసంధానమై ఉండాలి. ఇది రహస్యం. భగవంతుణ్ణి కలుపుకున్న జీవితమే తరించటానికి పనికొస్తుంది తప్ప కేవలం కర్మాచరణ, ధర్మాచరణ సరిపోదు. కాబట్టి మరి అలా భగవంతుడిని జీవితంలోకి అనుసంధానం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన లీలల్ని, ఆయన మహిమల్ని, ఆయన గుణాల్ని నిరంతరం స్మరిస్తూ ఉండటమే. అలా రమిస్తూ ఆనందిస్తూ ఉండటం చాలా అవసరం. కాబట్టి వాసుదేవుని యొక్క గుణవైభవాన్ని, ఆయన లీలల్ని వివరించేటువంటి గ్రంథాన్ని రచన చెయ్యి. అది ఒక్కటి చేయగలిగితే ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని ధర్మాలకి నిండుతనం వస్తుంది. అది లేనప్పుడు, అంటే హరి సంకీర్తన లేనప్పుడు ఎన్ని ధర్మాలు చేసినా కూడా శ్రమయేవ హి కేవలం. శ్రమే అంతా. నీ మనసులో ఇప్పుడున్నటువంటి ఈ అపరిపూర్ణమైనటువంటి భావన ఏదో ఉంది కదా, అది తీరిపోయే దారిదే. ఎందుకంటే సర్వకర్మలకు, సర్వధర్మాలకు పరమ లక్ష్యం ఏమిటి? పరమాత్మని పొందటమే. దానికి సాయం చేసేటువంటి గ్రంథ రచనని ప్రారంభం చెయ్యి. నిజానికి వర్ణించటానికి ఆయనకన్నా గొప్ప వస్తువు ఈ ప్రపంచంలో ఏముందయ్యా? వాసుదేవునిపై ఉన్న భక్తి మాత్రమే మనల్ని తరింపచేస్తుంది అని నేను చెప్పడానికి నీకు ఉదాహరణ కావాలిగా. నా జీవితమే పెద్ద ఉదాహరణ. నారద మహర్షి దయతో తన కథ చెప్తున్నాడు. నా జీవితమే ఉదాహరణ. చెప్పడం మొదలుపెట్టాడు. ఇదివరకటి కల్పంలో అన్నాడు. ఇదివరకటి కల్పంలో నేను ఒక దాసీ గర్భంలో పుత్రుడిగా జన్మించాను. కల్పము అంటున్నాడు. అంటే యుగం కాదు, మన్వంతరం కాదు, కల్పం. అంటే మనకి లెక్క ఏమిటి? 4 యుగాలు ఒక మహాయుగం. అలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. అలాంటి కల్పం ఇప్పటిది కాదు, ఇంతకు ముందు కల్పంలో అప్పటి కథ నాది. అంటే అప్పటి విషయం ఆయనకు గుర్తుందంటే ఆయన ఎప్పటివాడు? ఆయన గొప్పతనం అర్థమవుతోంది కదా. ఆయన చెప్తున్నాడు, నా తల్లి ఒక వేద పండితుడి ఇంట్లో, ఒక విప్రుల ఇంట్లో దాసిగా పనిచేస్తూ ఉండేది. ఒక దాసీపుత్రుడు నారద మహర్షి ఆ కల్పంలో. నేను కూడా చిన్నపిల్లాడిలాగా మా తల్లిగారితో పాటు ఆ ఇంట్లో పరిసరాలన్నీ చూసుకుంటూ, తల్లిని అంటిపెట్టుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. ఇలా సాగుతుంటే ఒకానొక సందర్భంలో చాతుర్మాస్య దీక్ష చేయటం కోసం కొంతమంది మహాత్ములు మా యజమాని యొక్క గృహానికి వచ్చారు. వారికి సేవ చేయటానికి మా యజమాని మా తల్లిని నియోగించారు. నేను కూడా మా తల్లితో పాటే ఉన్నాను, వారి సేవ చేస్తూ ఉన్నాను. ఈ చాతుర్మాస్య దీక్ష పేరుతోటి ఈ దీక్షా కాలంలో ఆ వచ్చినటువంటి మహాత్ములు భగవంతుని యొక్క కథలను, గుణాలను, వైభవాలను ప్రవచనాలుగా చెప్పుకుంటూ ఉండేవారు.
నేను అక్కడే కూర్చుని అవన్నీ వింటూ ఉండేవాడిని. ఆ 5 ఏళ్ల వయసులో నాకు భగవంతుడి కథలు వినాలన్న కోరిక కలగటానికి అసలు కారణం ఏమిటో చెప్పాలిగా నేను. నాకు అప్పటికే ఆ కోరిక ఎందుకు కలిగిందంటే, నేను వీరొచ్చారు కదా! ప్రతిరోజు ఇలాంటి మహాత్ముల్ని అందరినీ సేవించి, వారు భుజించిన తరువాత మిగిలిన అన్నాన్ని భుజించేవాడిని. ఇది వారి యొక్క శేషాన్ని అది తినటం వల్ల నా పాపాలన్నీ పటాపంచలైపోయి, ఆ పుణ్య బలం చేత భగవత్ కథాశ్రవణం చేసేటువంటి ఒక అభిరుచి నాకు ఏర్పడింది. అంటే భాగవతం వినటానికి, అంటే భగవంతుని కథలే భాగవతం కదా! ఆ భాగవతం వినాలంటే, ఆ అభిరుచి మనకి కలగాలంటేనే పుణ్యబలం ఉండాలట. అది కదా చెప్తున్నారిక్కడ. భగవత్ కథా శ్రవణం పట్ల ఏకాగ్రత లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం, నిర్లక్ష్యం ఇవన్నీ ఎందుకొస్తాయి? పాపం వల్ల వస్తున్నాయని గుర్తించమంటున్నారు. పాపాన్ని క్షయం చేసుకుంటూ ఉన్న కొద్దీ చిత్తం క్రమక్రమంగా శుద్ధమై భగవత్ కథల మీద ఒక ఇష్టం వస్తుంది మనకి. ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నాకు మొదట్లో శ్రద్ధగా రాలేదండి, వినాలని అనిపించట్లేదంటే కొద్ది కాలం ఓపిక పట్టి మనసుని అక్కడ పెట్టి వినండి. క్రమంగా మనసులోంచి ఆ శుద్ధత వచ్చిన కొద్దీ ఒక ఇష్టం ఏర్పడటం మొదలవుతుంది. జీవితం మలుపు తిరిగిపోతుంది. ఇప్పుడు నారద మహర్షి అంటున్నాడు, నేను ఇలాగ చాతుర్మాస్యం అన్నాడుగా 4 నెలల కాలం భగవంతుని యొక్క కథలు వింటూ మహాత్ముల సేవలో గడిపాను. క్రమంగా నాకు భగవంతుడంటే ఏమిటో అర్థమైంది. దానివల్ల ఆయన పట్ల భక్తిభావం కలిగింది. 4 నెలలు పూర్తయ్యి ఆ మహాత్ముడు బయలుదేరేటువంటి సమయం వచ్చింది. నేను వాళ్ళని విడిచి ఉండలేక వాళ్ళ పాదాలు పట్టుకుని భోరున విలపించాను. వారు నా ఎడల ప్రీతితో నన్ను దగ్గరికి తీసుకుని నాకు కొన్ని మంచి విషయాలు చెప్పారు. అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారు. నారదుడికి ఆ కల్పంలో చెప్పినటువంటి ఉపదేశాన్ని మనకి చెప్తున్నాడు నారద మహర్షి. వారు చెప్పిన మొత్తం విషయాల్ని అంతటి ఒక్క మాటలో చెప్పాలంటే భాగవత ధర్మం అంటారు. అంటే మానవ జీవితంలో కర్మ చేయటం తప్పనిసరి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే నిశ్చయించుకున్నాం. భాగవతం వినటం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఒక మార్పుని సాధించుకుని భక్తి మనసులో దృఢపడాలని కదా! అది కదా మనందరి లక్ష్యం. కాబట్టి ఇలాంటి విషయాల్ని కొంచెం శ్రద్ధగా విందాం. భాగవత ధర్మం అంటే ఏమిటి? అంటే మనందరం కర్మ చేయక తప్పనిసరి. ఏదో కర్మ నిరంతరంగా చేస్తూనే ఉంటాం. ఆ మాటకొస్తే. శాస్త్ర విహితమైన కర్మలైనా సరే. ఈ కర్మ చేశాము అంటే మనకి ఫలితాన్నిచ్చి తీరుతుంది. కర్మ చేశామంటే ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిందంటే బంధించబడుతున్నాము. ఇది కదా టెక్నిక్ మొత్తం మొదట్లో చెప్పుకున్నాం కదా! అంటే మనం చేసేవి పుణ్యకర్మలైతే, అంటే మంచి కర్మలైతే పుణ్యఫలం వస్తోంది. చేసినవి చెడ్డ కర్మలైతే పాపం వస్తోంది. ఇది కదా యాక్చువల్ ఆర్డర్. అంటే మొత్తం మీద ఏ కర్మ అయినా ఒక ఫలితం వచ్చి తీరుతుంది. ఆ ఫలితాన్ని పొందాలి మనము. తప్పదది. కాబట్టి ఆ ఫలితాన్ని పొందటం కోసం జన్మ ఎత్తుతూ ఉంటాము. అట్లాంటి ఒక అగత్యం ఏర్పడుతోంది. జన్మలో ఉన్నంత కాలం దుఃఖం తప్పదు. కాబట్టి ఈ దుఃఖాన్ని తప్పించుకోవటం ఎలాగా అంటే, పోనీ కర్మలు చేయకుండా ఆపేస్తానండి. కర్మ వల్ల కదా నాకు ఫలితం వస్తోంది. ఫలితం వల్ల జన్మ అంటున్నారుగా మీరు. కాబట్టి కర్మలే చేయను. శాస్త్రం దానికి ఒప్పుకోవటం లేదు. కర్మలు చేయకపోతే కర్మభ్రష్టుడివి అవుతావు అని చెప్తోంది. అంటే చూడండి ఎలాంటి చిక్కొచ్చిందో. కర్మలు చేయక తప్పదు. చేయకుండా ఉంటే కర్మభ్రష్టులవుతాము. అలా అని కర్మ చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఫలితం వల్ల జన్మలు, జన్మ వల్ల దుఃఖము. చక్రం చూసారా? ఈ చక్రం నుంచి బయటపడటం ఎట్లాగా? దీన్ని తెలుసుకోవటం పేరే భాగవత ధర్మము, ఆధ్యాత్మిక జ్ఞానం. దానికి మార్గం ఒకటే. మనం చేసే పనులన్నీ, ఈ కర్మలన్నింటినీ భగవంతునికి అర్పణ చేసేటువంటి బుద్ధితో చేయాలి. అంటే ఏ పని చేసినా భగవంతునికి అర్పణ చేసే బుద్ధితో చేయటం అంటే ఏమిటి? మనం కూడా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? మమ ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నాం కదా! అంటే భగవంతుడి ప్రీతి కోసం చేస్తాం. భగవంతుడు సంతోషిస్తాడు కాబట్టి చేస్తాం. ఆ బుద్ధితో చేస్తూ వెళ్ళాలి. అంటే 2 విషయాలు మనసులో పెట్టుకుంటే భగవదర్పణ బుద్ధితో చేయటము అని చెప్తారు. ఏమిటి? నేను ఒక పని చేశానంటే, ఒక మంచి పని నేను చేశానంటే, ఆ శక్తి ఇచ్చినవాడు ఆయన. ఒకవేళ దానివల్ల నాకొచ్చే ఫలితం ఏదైనా ఉంటే అది ఆయనదే. ఈ భావన మనసులో పెట్టుకోవాలి. ఇదేంటండి? ఇంత కష్టపడి కర్మ చేసుకోవటం ఏమిటి? ఒక మంచి పని ఎందుకు చేస్తాం? ఏదో మంచి ఫలితం దక్కుతుందంటే కదా! ఇప్పుడు మళ్ళీ ఆ ఫలితాన్ని ఆయనకిచ్చేయమంటున్నారు.
ఇది కదా మనకు వచ్చే సందేహము. దీన్నే భగవద్గీతలో పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఒక కర్మ చేశావు, మంచి ఫలితం వచ్చింది, నేను అనుభవించాలి. మంచి ఫలితం వస్తే నేను కదా అనుభవించాలి, నేను కర్మ చేశాను కాబట్టి. అంటే ఈ ఫలితాన్ని పరమాత్మకి ఇచ్చేయి, ఇప్పుడు దక్కే ఫలితం అనంతంగా ఉంటుంది. నువ్వు చేసుకున్న కర్మ ఎంతటిది, దానివల్ల నీకు వచ్చే ఫలితం ఎంత? దీన్ని అనుభవించటం కన్నా ఆ ఫలితం మొత్తాన్ని పరమాత్మకి ఎవరి శక్తి వల్ల ఆ పనిని చేయగలిగాను, ఆ కర్మ నేను చేయగలిగాను, స్వామి ఇది నీదే, నాది కాదయ్యా ఫలితం అని సమర్పణ చేసే సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు, సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు అనేస్తాం కదా చివరిలో. అంటే నేను చేసిన పని మొత్తానికి వచ్చే ఫలితం అంతా నీదే స్వామి అనటం. అలా అనాలి. అలా అనటం వల్ల ఈ కర్మల వల్ల వచ్చే ఫలితాలు విశేషంగా దక్కుతాయి. అవి మనల్ని బంధించకుండా ఉంటాయి. ఎంత గొప్ప రహస్యమో చూసారా? దీన్ని పెద్దలు మనకు అందించారు. కాబట్టి కర్మ వల్ల వచ్చే బంధాన్ని తొలగించి ఇలా చేసుకుంటూ వెళ్తే ముక్తికి హేతు అవుతుంది అని చెప్పి వాళ్ళు నాకు ఈ విషయం ఇంత క్లారిటీతో ఈ రహస్యాన్ని చెప్పారయ్యా. ఆ మహాత్ములు నాకు నారదుడు చెప్తున్నాడు కదా, వాళ్ళు నాకు ఒక మహాన్వితమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు. పెద్దలు ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇది మహామంత్రము, మనందరము నిత్యము స్మరించుకోదగ్గది. ఉపదేశం అవసరం లేకుండా ఇలా విన్నంత మాత్రం చేసుకోదగ్గ ఒక మహామంత్రాన్ని నారద మహర్షి మనందరికీ ఉపదేశిస్తున్నాడు. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ. మహామంత్రం అని చెప్తున్నారు. నిత్యము ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండమని చెప్పారు. అంటే అష్టాక్షరీ మహామంత్రాన్ని గురువుల దగ్గర నుంచి ఉపదేశంగా తీసుకుని ఆ నియమాలతో చేస్తే ఎంత ఫలితమో దీనికి కూడా అంత ఫలితం ఉంది. ఎంతటి దయ చూసారా? ఇది భాగవతం మనకి ఇచ్చేటువంటి ఒక మహాప్రసాదం. ఏమిటి శ్లోకంలో చెప్తున్నారు ఒకసారి చూడాలి కదా. అలాంటివి చేసుకోవాలంటే అర్థం కూడా కొంతమందికి తెలియాలి కదా. ఇందులో ఏమంటున్నారు? 4 నామాలు చెప్తున్నారు. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ. ఈ 4 మనం చాలాసార్లు విన్నాం. ఈ 4 నామాల్ని చతుర్వ్యూహాలు అంటారు. చతుర్వ్యూహాలు అంటే పరమాత్మ సృష్టి చేశాడు కదా, ఆయన కదా సృష్టించాడు, దాన్ని అనుక్షణం నిర్వహిస్తున్నాడు, చివరిలో లయింపచేస్తున్నాడు. అలా పరమాత్మ చేసే పనులు ఈ 3ను కదా. ఇప్పుడు పరమాత్మ ప్లస్ ఆయన చేసే పనులు 3 ఎన్నయ్యే? 4. పరమాత్మ ఆయన చేసే పనులు 3 మొత్తం 4. ఇక్కడ వాసుదేవ నామం పరమాత్మ గురించి చెప్తే, సృష్టి చేయటాన్ని ప్రద్యుమ్న నామం చెప్తోంది. చేసిన సృష్టిని జాగ్రత్తగా నడిపే పనిని అనిరుద్ధ నామం చెప్తోంది. చివరికి తనలోకి లాగేసుకుని లయం చేసేటువంటి ఒకానొక స్థితిని సంకర్షణ నామం చెప్తోంది. అంటే పరమాత్మ ఆయన చేసే 3 పనులు ఇవన్నీ కలిపితే పూర్ణమైనటువంటి పరమాత్మ తత్వము. కాబట్టి ఇప్పుడు మీరు దేనిని ఈ మంత్రం ద్వారా ఉపాసిస్తున్నారు? సాక్షాత్ పరమాత్మని, జగత్తుని సృష్టించినటువంటి పరమాత్మని తిన్నగా ఉపాసన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఇలా పరమాత్మ యొక్క పూర్ణ లక్షణాన్ని ప్రతిపాదన చేస్తూ ప్రతి జీవుల్లో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఈ 4ంటిని నిరంతరం శుద్ధి చేసేటువంటి ఈ మహామంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకం. భాగవతం వింటున్నందుకు మనందరం దీన్ని మంత్రంగా స్వీకరించి నిరంతరంగా చేస్తూ ఉండటం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారు. మళ్ళీ ఒకసారి ఆ శ్లోకం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ. కాబట్టి ఇలాంటి శ్లోకాన్ని నాకు వారు ఇచ్చారయ్యా. చెప్పిన తర్వాత ఇంకొక రహస్యాన్ని కూడా చెప్పారు. ఇది కూడా పట్టుకోవాలి. మంత్రం ఇవ్వటం కాదు, ఎలా చెయ్యాలో కూడా చెప్పారు. అది కూడా తెలుసుకోవాలి కదా. ఏమన్నారంటే, ఇది మూర్త్యభిధానేన మంత్రమూర్తిం అమూర్తికం యజతే యజ్ఞపురుషం సమ్యక్ దర్శనం పుమాన్. చూడండి, అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అంటే వాసుదేవుని యొక్క మూర్తిని, రూపాన్ని మనం ముందు పెట్టాలి కదా. ఇక్కడ ఏం రహస్యం చెప్పారంటే, మంత్రమే ఆయన యొక్క రూపము, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఇది. మంత్రమే వాసుదేవుని యొక్క రూపం. మనం గురువుల దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకుంటాం. చాలా మంది మీలో సాధకులు ఉన్నారు, మంత్రాజపం చేస్తూ ఉంటారు.
ఫలానా దైవం యొక్క మంత్రజపం చేస్తున్నాను అని చేయటం సరికాదట. గురువులు చెప్పే ఉంటారు ఈ పాటికి. అంటే మంత్రం వేరు, చేసే దైవం వేరు. అలా అవ్వకూడదు. ఆయన మంత్రం నేను చేస్తున్నానని కాదు. మంత్రం ఆ దైవం యొక్క రూపమే. మంత్రమే దైవము. ఈ భావాన్ని మనసులో పెట్టుకుని స్థిరపరుచుకుని అలా దైవము, దైవం యొక్క మంత్రము అని కాకుండా మంత్రమే దైవము అనేటువంటి భావనతో చేయాలి. ఇది సాధనాపరమైనటువంటి ఒక రహస్యం. అంటే వాసుదేవుని యొక్క రూపమైన ఈ మంత్రం దేన్ని చెప్తోంది? అంటే ఇందాక అనుకున్నాం కదా 4 విషయాలు చెప్తోందని. అయితే చిత్రంగా మంత్రం చేత చెప్పబడేదాన్ని రూపం అంటారు. అంటే మంత్రానికి ఒక అధిష్టాన దైవం ఉంటుంది. ఒక రూపం ఉంటుంది కదా! ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్తారు కదా! మంత్రం చేత చెప్పబడేదాన్ని రూపం అంటారు. మంత్రాన్ని నామం అంటారు. ఈ 2 కలిపితే ఏమయ్యాయి? నామరూపాలయ్యాయి. కదా! మంత్రం ఒక రూపాన్ని చెప్తోంది. మంత్రం ఒక నామాన్ని చెప్తోంది. కదా! ఈ 2 కలిపి చూసుకుంటే నామరూపాలయ్యాయి. అయితే పరమాత్మకి నామరూపాలున్నాయా? లేవని కదా చెప్పారు. మన కోసం రూపాన్ని ధరించాడాయన. మనకాయన అందాలి కాబట్టి ఒక రూపం ధరించి వచ్చాడు. కాబట్టి ఆ రూపాన్ని మనం పొందాలంటే మంత్ర రూపంగా ఉపాసన చేయాలి. అంటే ఏ రూపంలో లేనివాడు మంత్ర రూపంగా వచ్చాడు. ఆ మంత్రం జపం చేయటం ద్వారా ఏ రూపం లేని పరమాత్మని పొందుతున్నాము. ఇది ఒక రమ్యమైనటువంటి అంశం. ఇది వినగా వినగా ఈ విషయాలు వినగా వినగా మనసులో పరమాత్మ యొక్క ఒకానొక భావన మనలో స్థిరపడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలోకి దిగిన తర్వాత మనం పట్టుకోవాల్సిన రహస్యాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాంటివే వినాలి. నేను మంత్రజపం చేస్తున్నాను అనటం మొదటి స్థితి. ఆ మంత్రమే పరమాత్మ అనేటువంటి భావాన్ని సాధించుకోవటం పైమెట్టు. ఏ రూపం లేనివాడు ఈ రూపంలో నాకు అందాడు అన్న భక్తిని కలిగి ఉండటం ఉత్కృష్టమైన స్థితి. 3 మెట్లు. నేను మంత్రం తీసుకున్నానండి, మంత్రం జపం చేస్తున్నాను. మొదటి స్టెప్. రెండో స్టెప్ మంత్రం చేయటం కదయా, మంత్రమే పరమాత్మ అనేటువంటి భావన. ఏ రూపంలో లేనివాడు నా కోసం అలా వచ్చాడు. కాబట్టి ఆయన పట్ల భక్తి కలిగి దాన్ని మంత్రాన్ని జపన చేయటం ఉత్కృష్టమైనటువంటి స్థితి. భాగవతం చెప్తున్నటువంటి ప్రధానమైన బోధనలో ఇది కూడా ఉంది. కాబట్టి ఆ మహాత్ములు నాకు ఈ విషయాలు చెప్పి వాసుదేవ మంత్రాన్ని బోధ చేసి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నా మంత్రం మిగిలిపోయాం, కూర్చుని జపం చేసుకుంటున్నాను అని చెప్పాడు. అంతవరకు చెప్పి ఆగాడు ఆయన. అయితే వింటున్నవాడు మామూలు శ్రోత కాదు. ఎవరు వింటున్నారు? వ్యాస భగవానుడు వింటున్నాడు. ఆయన వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే, నువ్వు మంత్రజపం చేస్తూ ఉండిపోయానన్నావు కదా నారద మహర్షి, సమస్తమైన జ్ఞాపకాలని కాలం హరించేస్తుంది కదా, ఎప్పుడో ముందటి కల్పంలో జరిగిందని చెప్తున్నావు నువ్వు. మంత్ర జపాన్ని సాధన చేశాక నీ జీవితం ఎలా మారిందో చెప్పవా? ఏం జరిగింది? ఇది కదా మనం అందరినీ అడగాలి. మహాత్ములు పెద్దలు వచ్చారు, వారేదో అనుష్ఠానం చేస్తున్నారయ్యా. అనుష్ఠానం అంటే ఏమిటి? దానివల్ల వచ్చే మార్పు ఏమిటి? ఇలాంటివి అడిగి తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈ ప్రశ్న అడిగాడు. ఇది అడిగితే ఆయన చెప్పాడు, సంతోషించాడు. ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మహాత్ములు సంతోషిస్తారు అని చెప్పాడు. నేను చాలా కాలం పాటు మంత్రజపం చేసుకుంటూ నిరంతరము ఆ ధ్యాసలో ఉంటూ వచ్చాను. ఇలా సాగుతుంటే కొంతకాలానికి ఒకరోజు పాము కాటు వల్ల మా తల్లి మరణించింది. ఆవిడ వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంతో నాకున్న ఏకైక బంధం కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒంటరిని నేను. లోకమంతా పర్యటిస్తూ తిరుగుతున్నాను. ఎన్నెన్నో చోట్లకు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా, ఎలా తిరిగినా నిరంతరం మనసులో వాసుదేవ తత్వాన్నే స్మరిస్తూ వచ్చాను. పరమాత్మ ఎవరు, ఏం చేస్తున్నాడు, సృష్టి ఎలా సాగుతోంది, వీటి మీదే దృష్టి. అలా నిరంతరంగా ఆ ధ్యాసలో ఉండటం వల్ల ఒకరోజు ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను. చేస్తుంటే ఒక దివ్యమైన క్షణం వచ్చింది నా జీవితంలో. ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు పొంగి పొర్లాయి. శరీరం అంతా పులకించిపోయింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలను ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. ఒక క్షణం పాటు ఆయన దర్శనం కలిగింది నాకు. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. తిరిగి కన్నులు తెరిచి చూసేసరికి లోపల ఉన్న ఆ పరమేశ్వర స్వరూపం అంతర్ధానమైపోయింది. నాకు విచారం వచ్చింది. లేచి నిలబడ్డాను.
ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని మళ్ళీ చూడాలి అనేటువంటి కోరిక నాలో బలంగా కలిగింది. ఎంతో ప్రయత్నం చేశా. నాకు తిరిగి ఆ అనుభవం దక్కలేదు. ఎంత ఓపెన్‌గా చెప్తున్నాడో చూసారా? ఒక్కసారి క్షణంలో ఆ మనసులో కలిగిన ఆ దివ్యానుభూతి కోసం ఎంత తంటాలు పడ్డానయ్యా! మళ్ళీ దొరకలా. క్రమంగా నా దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇలా దుఃఖిస్తూ ఉంటే ఆకాశవాణి రూపంలో భగవంతుడి యొక్క స్వరూపం ఒక మధుర గంభీర వచనం నాకు వినిపించింది. నాయనా, ఎందుకు వృధాగా ఆయాసపడతావు? నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కేవలం జితేంద్రియులు మాత్రమే, అరిషడ్వర్గాలను జయించిన వారు మాత్రమే నన్ను దర్శించగలుగుతారు. అయినా నీ మనసులో నన్ను చూడాలని నీకున్న కోరిక ఉంది కదా! దాన్ని కొనసాగించటం కోసం క్షణకాలం పాటు నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశా. నా మీద ఉంచిన నీ మనసులో నా కోరిక వ్యర్థం కాదు. అదే ధ్యాసలో ఉండు. సమస్తమైన దోషాలు దూరమవుతాయి. నన్నిలా సేవించటం వల్ల వచ్చే జన్మలో కూడా నీ హృదయం నాయందే లగ్నమై ఉంటుంది. నువ్వు ఈ దేహాన్ని వదిలిన తరువాత నా అనుజ్ఞతోటి మళ్ళీ జన్మలో నా భక్తుడివై జన్మిస్తావు. అప్పుడు నీకు ఈ పూర్వస్ఫురణ ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నులైనటువంటి హరిభక్తుల్లో అగ్రగణ్యుడివై కీర్తిని గడిస్తావు అన్న మాటలు నాకు వినిపించాయి అని చెప్పాడు. అంటే పరమాత్మ ఏం చేశాడు? ఒక్క క్షణం మనసులో అలా స్ఫురింపచేసి తన తత్వాన్ని మాయమైపోయాడు. ఇప్పుడు ఆ రుచి మరిగాడు కాబట్టి ఇక దానికోసమే వెతుకులాట ప్రారంభమైంది. ఎంతటి ధన్యజీవి, అదృష్టవంతుడైనా. ఆ విధంగా కొంతకాలానికి అప్పటి నా దేహాన్ని నేను పరిత్యజించాను. భగవంతుడి దయ వల్ల సత్వగుణాత్మకమైనటువంటి భాగవత దేహంలోకి ప్రవేశించాను. తరువాత కల్పాంత కాలం వచ్చింది. అంటే కల్పం పూర్తయిపోయిన తర్వాత ఏకార్ణవమైనటువంటి జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు విశ్రమించి ఉన్న సమయంలో నేను ఆయన ఉదరంలో, సమస్తమైన లోకాలు ఆయన ఉదరంలో ఉంటాయి, 1000 సంవత్సరాల కాలం గడిపాను. తిరిగి బ్రహ్మదేవుడు లోకాలు సృజించినప్పుడు నేను తిరిగి జన్మించాను. ఈ జన్మలో బ్రహ్మచారినై భగవంతుడి అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, ఇదిగో నా దగ్గర నుంచి చూసావా మహతి, ఇది సప్తస్వరాలను తమంతట తామే మోగేటువంటి వీణ ఇది. ఈ వీణ మీద విష్ణు కథల్ని గానం చేస్తూ విహరిస్తున్నాను. నాకు దక్కిన భాగ్యం చెప్పనా? దేవాది దేవుడైనటువంటి ఆ వాసుదేవుడు నేను ఆయన లీలల్ని గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్టుగా వచ్చి నా మనసులో అచ్చుగుద్దినట్టు కనిపిస్తాడయ్యా. చూడండి ఎంత ధన్యజీవో ఆయన. ఈ సంసారం అనే సముద్రంలో మునుగుతూ తేలుతూ విషయ వాంఛలతోటి బాధపడేవాడికి ఈ గోవింద సంకీర్తన గట్టు మీదకి చేర్చే నావలాంటిది. నీకు ఒక రహస్యం చెప్తాను విను. మనస్సుని జయించడం చాలా కష్టం. ఇదందరూ మనకి సంబంధించిన విషయమేగా. యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ వింటూ ఉంటాంగా. వాటితోటి మనసును ఎంత కట్టుదిట్టం చేసినా, కామము, రోషము ఇలాంటి వాటి వల్ల ఆ మనస్సు మాటి మాటికి విజృంభిస్తూనే ఉంటుంది, శాంతించదు ఒక పట్టాన. కాబట్టి మనసును శాంతింపచేసే ఏకైక మార్గము వాసుదేవుని యొక్క స్మరణమే. కాబట్టి వ్యాసదేవా, లోకోపకారం చెయ్యాలన్న కోరిక కలిగిన నీలాంటి వాడు వాసుదేవుని యొక్క లీలలను వ్రాయటం ఎంతైనా అవసరము. కాబట్టి మొదలుపెట్టు, భాగవత రచన ప్రారంభం చెయ్యి అని చెప్పి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారదుడు వేణువు మోగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మాటల్ని ఉపదేశంగా స్వీకరించాడు వ్యాస మహర్షి. వెళ్ళి సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి బదరీ క్షేత్రానికి చేరి అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. తపస్సు చేశాక ఆ కాలంలో ఈ విశాల మహీమండలంలో ఏ గ్రంథాన్ని విన్నంత మాత్రం చేత సంసార బంధనాలన్నీ తొలగిపోయి జగన్నాథుడైనటువంటి వాసుదేవుడిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి మహాగ్రంథాన్ని, సాక్షాత్తు వేద స్వరూపమైనటువంటి భాగవతాన్ని ఆ కాలంలో వ్యాస మహర్షి రూపొందించాడు అని చెప్తున్నారు. ఒక మహాద్భుతమైన గ్రంథ రచన
ఆ స్థితిలో ఉండగా చేశాడు ఆయన. నారదుని యొక్క ఉపదేశం తీసుకుని బదరీ క్షేత్రంలో సరస్వతి నది ఒడ్డున కూర్చుని తపస్సు చేసిన తర్వాత చేసినది భాగవత రచన. ఆ భాగవత రచనని పూర్తి చేసి ఆ భాగవతాన్ని ముముక్షుమైన మనం ముందే చెప్పుకున్నాం, ఆయన కొడుకు సుఖబ్రహ్మ ఎలాంటి వాడు, తన కొడుకును పిలిచి ఆయనకిచ్చి అధ్యయనం చేయించాడు. ఆయన చేత చదివించాడు, ఎలా ఉందో చూడమని. అలా శ్రీమద్ భాగవత గ్రంథం ఆవిర్భవించింది. ఓ మహర్షులారా, చెప్తున్నాడు ఎవరు? సూత పౌరాణికుడు. తరువాతి కాలంలో రాజశ్రేష్ఠుడైనటువంటి పరీక్షిత్ యొక్క జన్మ వృత్తాంతాన్ని, శుకబ్రహ్మ అతనికి చెప్పిన ఘట్టం గురించి మీరు అడిగారు కదా, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అంటూ ఇక్కడ నుంచి రమ్యమైనటువంటి భాగవత కథలోకి మనం ప్రవేశిస్తున్నాం. ముందు మనం ఒక మాట చెప్పుకున్నాం. 12 అధ్యాయాల భాగవతంలో 9 అధ్యాయాలు పూర్తయిన తరువాత కృష్ణుడు వస్తాడు, అది కదా అనుకున్నాం. కానీ ప్రారంభమే కృష్ణుడితో ప్రారంభమవుతోంది. ఒక దివ్యమైనటువంటి గాథలోకి మనం ప్రవేశించబోతున్నాం. అందరం శ్రద్ధగా వింతరిద్దాం. మహాభయంకరమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది. చరిత్రలో అటువంటి భయంకరమైన యుద్ధం లేదని పెద్దలు చెప్తున్నారు. కౌరవ పాండవుల వైపు అనేక మంది వీరులు చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. ఆ యుద్ధంలోనే భీమసేనుడి యొక్క గదా దండం దెబ్బకి రారాజైనటువంటి దుర్యోధనుడు తొడలు విరిగి నెలకొరిగిపోయాడు. కౌరవ పక్షాన నుండి యుద్ధం చేస్తున్న వాళ్ళలో ద్రోణాచార్యుల వారు ఉన్నారు. ఆయన కొడుకైన అశ్వత్థామ కూడా ఉన్నాడు. అశ్వత్థామ సామాన్యుడు కాదు, మహావిద్వాంసుడు. ఏం ప్రయోజనం? దుర్యోధనుడితో స్నేహం. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క స్థితిని చూసి ఇతనికి దుఃఖం వచ్చింది. వచ్చి అతనికి సంతోషం కలిగించటం కోసం, తన స్నేహితుడికి సంతోషం కలుగుతుంది, ఇంతే, ఎంతకన్నా పెద్ద ప్రయోజనమేం లేదు, అంత చిన్న ప్రయోజనం కోసం ఒకానొక దారుణమైన పనికి ఒడగట్టాడు. తమ మందిరంలో నిద్రలో ఉన్నటువంటి చిన్నారులైన ద్రౌపది కుమారుల యొక్క శిరస్సుల్ని ఖండించేశాడు. కనీసం కలలో కూడా ఊహించలేని దారుణమైన పని చేశాడు అశ్వత్థామ. ఈ దారుణ విషయం తెలుసుకుంది ద్రౌపది, నిశ్చేష్టురాలైపోయింది. ఆ తల్లి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఆమెని ఓదార్చటం ఎవరి వల్ల కావటం లేదు. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని ఓదారుస్తూ, ద్రౌపది విను, అశ్వత్థామ దయా దాక్షిణ్యాలు లేకుండా మన బిడ్డల్ని సంహరించాడు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను, అతడి శిరస్సును ఖండించి నీకు కానుగ్గా తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరాడు. పక్కనే ఉన్న కృష్ణుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు కృష్ణుడి వైపు తిరిగి బయలుదేరా అని చెప్పి అడిగాడు. కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టుకుని కపిధ్వజంతో ప్రకాశిస్తున్న రథానికి సాక్షాత్తు గోవిందుడు సారథిగా ఉండగా అశ్వత్థామను వెంబడించాడు మహావీరుడైనటువంటి అర్జునుడు. రథాన్ని నడుపుతున్నవాడు శ్రీకృష్ణుడు. అలా వస్తున్న అర్జునుని చూసి దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవటం కోసం అశ్వత్థామ పారిపోవటం మొదలుపెట్టాడు. ఎంత దూరం వెళ్ళినా అర్జునుని రథం వెనకాల రావటం కనిపిస్తోంది. ఇక తప్పించుకోవటం అసాధ్యం అని అర్థమైపోయింది. తన ప్రాణాలు రక్షించుకోవటం కోసం ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనటువంటి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని తీసుకుని మంత్రించి పార్థుడిపై ప్రయోగించాడు అశ్వత్థామ. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ప్రచండ తేజంతో దిగ్దిగంతాలు వ్యాపించిపోయి సర్వ ప్రాణులకి భయాన్ని కలిగిస్తూ అర్జునుడి మీదకి వచ్చింది. చూడటానికి భయంకరంగా ఉందది. ఆ భయంకరమైన తేజాన్ని చూసి అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడాడు. దేవాదిదేవా, ఒక భయంకరమైన ప్రచండమైన తేజస్సుతో కనిపిస్తోంది ఇది. భూమి ఆకాశాలంతా వ్యాపించిపోతోంది. దీని స్వరూపం ఏమిటి? నేను ఇప్పుడు ఏం చేయాలి? నా కర్తవ్యాన్ని బోధించు అంటే అర్జునుడికి తెలీదా? కానీ మనం ముందే చెప్పుకున్నాం, ఏ పని చేసినా భగవంతుని అనుగ్రహంతో చేయాలి, ఫలితాన్ని ఆయనకి సమర్పించాలి. ఇది కదా, ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుని ప్రార్థించాడు. వెంటనే కృష్ణుడు
అర్జున, నిప్పులు చెరుగుతూ వస్తోన్నది బ్రహ్మాస్త్రమే. దీన్ని పారిపోతున్నాడే కుటిలాత్ముడు, ధూర్తుడు అయినటువంటి అశ్వత్థామ ప్రయోగించాడు ప్రాణరక్షణ కోసం. దీన్ని తిప్పి కొట్టడానికి బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు. బ్రాహ్మణ యువకుడైనటువంటి అశ్వత్థామ, అతనికి బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలుసు తప్ప ఉపసంహారం తెలియదే తెలియదు. అర్జున, ఇంకా ఆలస్యం చేయకు. ఉపసంహారం తెలియదు కాబట్టి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు దాని మీదని చెప్పాడు. వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు వెంటనే ఆచమనం చేశాడు. కృష్ణుడి ప్రదక్షిణం చేశాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అస్త్రం అంటే ఒక బాణము కాదు, మంత్రశక్తి. ఆ మంత్రశక్తిని గ్రహించి ఉపదేశాన్ని పొంది సాధన చేసి ఆ మంత్రాన్ని పండించుకుంటాడు వీరుడైనటువంటి వాడు. కాబట్టి అస్త్రప్రయోగం అంటే బాణం వేసినట్టు కాదు, మహాభయంకరమైన పరిణామాలు సృష్టించగలిగిన శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యులు ఒకే చోట ఉన్నారా అన్నట్టుగా ఒక అగ్నిహోత్ర సమానమైనటువంటి వేడితోటి పరస్పరం పోరాడుకోవటం కనిపించాయి. భయంతో ముల్లోకాలు కంపించిపోయింది. ప్రళయకాలం వచ్చిందా అనిపించేటువంటి స్థితి. చూస్తున్నాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. వెంటనే అర్జునుడికి చేయవలసిన కర్తవ్యాన్ని ఉపదేశించాడు. కృష్ణుడి యొక్క సూచన మేరకు పార్థుడు తానే స్వయంగా రెండు బ్రహ్మాస్త్రాల్ని ఉపసంహరించాడు. మనం ఉపసంహారం కూడా చెప్పుకున్నాం కదా, సామాన్యమైన విషయం కాదది. ఈ ఈ ఘట్టాలను జాగ్రత్తగా వినమని పెద్దలు చెప్తున్నారు. అంటే ఈ అస్త్రాలు, వాటిని ప్రయోగించిన తీరు, ఇవన్నీ మనకి రక్షణని ప్రసాదించేటువంటి ఘట్టాలు. అంటే వీటిని విన్నంత మాత్రం చేత రక్షణ కలుగుతుంది. ఇది పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా అస్త్రాలు రెండింటిని ఉపసంహరించిన తరువాత అర్జునుడు అశ్వత్థామను వెంటపడి పట్టుకున్నాడు. బలి పశువుని బంధించినట్టుగా తాళతో బంధించి తన శిబిరానికి లాక్కెళ్ళి కృష్ణుడు ముందు పడేశాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, వీడు దుర్మార్గుడు, మహాపాతకం చేశాడు వీడు. అర్ధరాత్రి సమయంలో నిస్సహాలే నిద్రిస్తున్నటువంటి పసిపాపలని చంపేశాడయ్యా. వీడెక్కడి బ్రాహ్మడు? పాపం చేసి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పారిపోతున్నాడు. వీడు అన్ని విధాలా చంపదగ్గవాడే. అయినప్పటికీ తను వదిలిపెట్టు. ఎందుకంటే వేదాలను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు ఇతడు. పైగా ప్రాణాలు కాపాడుకోవటం కోసం పారిపోతున్న స్థితిలో పట్టుకున్నావు. ఇటువంటి వారిని వధించకూడదు, కేవలం శిక్ష వేసి వదిలిపెట్టాలి. కాబట్టి ఇతన్ని ద్రౌపది వద్దకు తీసుకువెళ్దాము అని చెప్పాడు. చెప్పగానే కృష్ణుడి మాట బట్టి అర్జునుడు అశ్వత్థామ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి రథంలో పడేశాడు. కృష్ణుడు అశ్వాలను కదిలించాడు. రథం శిబిరానికి చేరింది. తన మాట ఇచ్చినట్టుగా అర్జునుడు అశ్వత్థామను తెచ్చి ద్రౌపది ముందు పడేశాడు. చిన్నపిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుతో చితికిపోయి ద్రౌపది ముందు తల కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నాడు అశ్వత్థామ. అయితే ఇక్కడ ద్రౌపది మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వినాలి. ఆ తల్లి అంటోంది గురుపుత్రుని చూసి, నాయనా, మీ తండ్రి గారైనటువంటి ద్రోణాచార్యుల వారి వద్ద నా భర్తలు 5 సమస్త శస్త్రాస్త్ర విద్యలో అభ్యసించారు. అంటే నువ్వు పుత్రుడి రూపంలో ఉన్న ఆచార్యుడివి మాకు, ఆచార్య ద్రోణుడివే నువ్వు మాకు. అలా మాకు గురుపుత్రుడమైన నువ్వు మనసులో కనీస కనికరం లేకుండా నీ శిష్యుల యొక్క పిల్లల శిరస్సులు ఖండించావే. ఏం ధర్మమయ్యా ఇది? బ్రాహ్మణుడివై పుట్టావు, వివేకాన్ని కలిగి ఉండాలి కదా. వీరాధి వీరుడు ఒకటిగా చెప్పబడ్డ నువ్వు చివరికి బాలుర ప్రాణాలు తీస్తావా? ఎలాంటి స్థితి అంటే, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోహంబును నీకు చేయరు, బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల
రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో. అలాంటి చిన్నపిల్లల్ని అందాలు చెందే పసివాళ్ళయ్యేవాళ్ళు సంగ్రామ రంగం అంటే ఇంకా తెలియదు, దాంట్లో వారికి ఏం సామర్థ్యం లేదు. నిద్రపోతున్న వాళ్ళని వధించేశావే, నీకు చేతులు ఎలా వచ్చాయి? ఈ మాట అంటూ కూడా తల్లి ధర్మాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు ఒక మాట అంది, గురునందన, పుత్రశోకంతో నేను ఇక్కడి ఇలా ఏడుస్తున్నాను కదా, అక్కడ నీ తల్లి యుద్ధ రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడు ఇక్కడికి ఈడ్చుకుని వచ్చాడు అన్న సంగతి తెలిసి ఎంతటి దుఃఖిస్తూ ఉంటుందో, తలడిల్లిపోతూ ఉంటుంది కదా. ఇది ధర్మాత్ముల యొక్క స్వభావము, పరదుఃఖ అసహిష్ణుత అని చెప్పారు పెద్దలు. అంటే ఇతరులకు కలిగే కష్టం వారు తట్టుకోలేరు. ఎవడెలా పోతే నాకేం అనుకునే స్వభావం కాదు వాళ్ళది. తన కష్టం తను అనుభవిస్తూనే ఆ తల్లి పాపం ఎంత బాధపడుతుందో కొడుకుని తీసుకెళ్ళాడంటే అంటోంది. వెంటనే కృష్ణార్జునుల వైపు తిరిగి, ఆచార్య ద్రోణుల మరణంతో సహగమనం చేయకుండా ఆచార్య పత్ని ఇంకా బతికే ఉంది. ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఇల్లాలు తమ ఏకైక పుత్రుణ్ణి అర్జునుడు బంధించి పట్టుకెళ్ళాడని విని భయంకరమైన పుత్రశోకంతో నాలాగే గుండెలు పగిలేట్టుగా ఎంత ఏడుస్తోందో. కాబట్టి అశ్వత్థామను హింసించటం ఆపండి, ఇతర ప్రాణాలు కోల్పోతే మనకు పాపం చుట్టుకుంటుంది అంటూ ప్రజలు క్షేమంగా ఉండాలనుకుని కోరుకునే రాజులు విద్వాంసులైన బ్రాహ్మణులకు అపకారం తలబెట్టకూడదు, ఇది ధర్మం, కాబట్టి తను వదిలిపెట్టండి అని చెప్పింది. అంత దుఃఖంలో కూడా ద్రౌపది అలా ధర్మసమ్మతంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా అలా అంత అందంగా మాట్లాడింది. ఆవిడ మాట తీరుకి ధర్మరాజు సంతోషించాడు. నకుల సహదేవులు, అక్కడే ఉన్న కృష్ణుని సోదరుడు కూడా ఉన్నాడు సాత్యకి, ఆయన, కృష్ణార్జునులు వీళ్ళందరూ కొంచెం వెనక్కి తగ్గారు. కానీ భీమసేనుడు కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అన్న కొడుకుల కుత్తుకలకు వస్తే కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి, ఈ బాలహంతకుణ్ణి విడిచిపెట్టమంటుందేమిటి ఈ వెర్రిబాగులు ద్రౌపది? వీడు పేరుకు మాత్రమే విప్రుడు, వీడి విషయంలో కనికరం పనికిరాదు. ఇలాంటి వాడిని వెంటనే హతమార్చాలి. మీ వల్ల కాకపోతే చెప్పండి, చూస్తూ ఉండండి, ఒక్క ముష్టిఘాతంతో ఈ దుష్టుడి శిరస్సుని చిన్నాభిన్నం చేసేస్తాను అంటూ కోపంతో ఊగిపోయాడు భీముడు. భీముడు అనంత పని చేసేస్తాడని ద్రౌపది అశ్వత్థామకు అడ్డం వచ్చిందిట. భీముని కదలికను చూసినటువంటి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా చతుర్భుజుడై 4 భుజాలు ధరించి 2 చేతులతో భీముడిని పట్టుకున్నాడు. మరో 2 చేతులతో పాంచాలిని పక్కకు తొలగించి భీముడితో అంటున్నాడు, పాండవోత్తమ, పాతకుడు, శిశుఘాతుడు, కిరాతకుడైన ఈ అశ్వత్థామ చంపదగిన వాడు, వదలవలసిన వాడు కాదు, సత్యం, ముమ్మాటికి సత్యం. అయితే ద్రౌపది చెప్తున్న మాట విను, ఆమె పలుకుల్లో ధర్మ సూక్ష్మం ఉన్నది. ఇతన్ని చంపరాదు అన్నది ధర్మ సూక్ష్మం, తగిన శిక్ష వేద్దాం, చంపకు, ఆలోచించు అని చెప్పాడు. ఈ సంఘటనే మనందరికీ గొప్ప మార్గదర్శక సూత్రం అండి. ఎంత కష్టమున్నా, మనసు ఎంత నొచ్చుకున్నా కూడా ధర్మాన్ని తప్పని స్థితి నాకు ఇవ్వవయ్యా అని మనం కృష్ణ పరమాత్మని ప్రార్థన చేయాలి. అది ఒక్కటే మనల్ని కాపాడేది. అలా ఉన్నారు కాబట్టే కృష్ణుడు వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు. ఇది రహస్యం. ఈ మాట చెప్పాక మొత్తం చూసారా, మొత్తం సంఘటన అంతా మొత్తం దగ్గర నుండి నడిపిస్తున్నాడు కృష్ణస్వామి. అర్జునుడి వైపు తిరిగి, అర్జున, అటు ద్రౌపదికి, నాకు, భీముడికి, మా అందరికీ సమ్మతమయ్యేటట్టుగా నీ ప్రతిజ్ఞను నెరవేర్చాలి, నువ్వు ఇలా చెయ్యి అని ఏం చెయ్యాలో చెప్పాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి సూచన మేరకు ఖడ్గాన్ని తీసుకుని గురుపుత్రుని యొక్క శిరోజాలను తొలగించాడు. అలాగే అతడు తన తపస్సులతో సాధించుకున్న ఒక మహామణి ఒకటి ఉండేది అతని దగ్గర, దాన్ని తీసుకున్నాడు. దాన్ని వశం చేసేసుకుని కాళ్ళు విప్పి శిబిరం నుంచి గంటేశాడు. భరించరాని అవమానంతో అశ్వత్థామ అటు మర్యాదని ఇటు మణిని కూడా కోల్పోయి సిగ్గుతో తల ఉంచుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు పుత్రశోకంతో కుమిలిపోతున్నారు పాండవులు. వారిని, ద్రౌపదిని ఓదార్చి కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన బంధువులందరికీ
దాన సంస్కారాలు చేయించాడు. తర్వాత పుత్రుని కోల్పోయిన గాంధారి, ధృతరాష్ట్రులు ఉన్నారు అక్కడ. ఇటు కుంతీదేవిని, ద్రౌపదిని అందరినీ ఓరడించి ధైర్యం చెప్పాడు అక్కడే ఉండి కొంతకాలం పాటు కృష్ణ పరమాత్మ. అలాగా నందనందనుడైనటువంటి గోవిందుడు నిండు సభలో ద్రౌపది యొక్క చీరలాగి మహాపాపం చేసిన ధార్తరాష్ట్రులందరినీ యుద్ధరంగంలో చంపించి స్వయంగా యుద్ధాన్ని తాను దగ్గరుండి నడిపించి ధర్మరాజుకు రాజ్యం ఇచ్చాడు. మొత్తం కథని తాను స్వయంగా నడిపించాడు. ధర్మ ప్రతిష్టాపన పూర్తి చేసి వ్యాసాది మహర్షుల పూజలు అందుకుని వాసుదేవుడు ద్వారకకి బయలుదేరాడు. పాండవులందరికీ చెప్పాడు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. రథం ఎక్కుతూ ఉండగా శ్రీకృష్ణుని సోదరి సుభద్ర కోడలైనటువంటి ఉత్తర పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఇంతమంది వీరులందరూ ఉన్నారు. కృష్ణుడు, అర్జునుడు, భీముడు లాంటి మహావీరులందరూ ఉన్న ఆ సన్నివేశంలో తిన్నగా వచ్చి కృష్ణుడి పాదాల మీద పడింది. దేవదేవ, ప్రళయాగ్ని జ్వాలలా ఉన్న ఒక బాణము ఎక్కడి నుంచో కళ్ళకు మిరుమిట్లు గలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న పసికందుని కాల్చేయాలని చూస్తోంది. అప్పటికి ఉత్తర గర్భంతో ఉంది. ఆ భయంకరమైన బాణాన్ని నిరోధించి నన్ను రక్షించేవారు ఎవరో ఇక్కడ ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఆ బాణం వేడికి కడుపులో ఉన్న నా పసికందు తలనిల్లిపోతున్నాడు. నీ పాదాలనే నమ్ముకుని శరణు వచ్చానయ్యా, కరుణించి ఆ శరాగ్నిని నివారించు. నేను నీ చెల్లెలైన సుభద్రకి కోడల్ని. నీ మేనల్లుడు అంటే అభిమన్యుణ్ణి శత్రువులు అన్యాయంగా పట్టున పెట్టుకున్నారు. ఇప్పుడు నా గర్భానికి కూడా ప్రమాదం ఏర్పడింది. ఆ బాణాన్ని వమ్ము చేసి నా గర్భంలో ఉన్న నా బంగారు తండ్రిని కాపాడు. సమస్తమైన బ్రహ్మాండాల్ని కడుపులో దాచుకున్న నీకు ఒక ఆడదాన్ని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకో స్వామి అంటూ దీనంగా ప్రార్థన చేసింది. రథాన్ని ఎక్కబోతున్న గోపాలుడు చెల్లెలి కోడలైనటువంటి ఉత్తర చేస్తున్నటువంటి దీనాలాపాలు విన్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని జరిగింది ఏమిటో తెలుసుకున్నాడు. లోకం అపాండవమైపోవాలి అని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రమే ఉత్తర మీద దాడి చేస్తోంది అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం తనదైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాలలో జ్యోతిలా ప్రకాశించేటువంటి వాసుదేవుడు ఆయన పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి ఉత్తర గర్భాన్ని యోగమాయతో కప్పేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు అని చెప్తున్నారు పెద్దలు. స్వయంగా తను పూనుకున్నాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిది. కానీ వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది. తన మాయా ప్రభావంతో నిఖిలమైన జగత్తుని నిర్మించి ధరించి భరించే పరమాత్మ ఒక బ్రాహ్మణ యువకుడు వేసిన బాణాన్ని నివారించటం కాదు ఇక్కడ గమనించవలసింది. స్వయంగా తాను పూనుకుని రక్షించిన వైనం. దీన్ని గమనించాలి. మహాద్భుతం అది. అటువంటి అద్భుతమైనటువంటి లీల చేసినటువంటి కృష్ణస్వామికి ద్రౌపది, పాండవులు అందరూ కూడా నమస్కారాలు సమర్పించారు. భాగవతుల్లో ఈ ఘట్టంలో అనేక రహస్యాలు మనకి తెలుస్తున్నాయి. మనకు కొన్ని సందేహాలు కూడా వచ్చుంటాయి. అశ్వత్థామ పాండవ పుత్రుల్ని సంహరిస్తాడని పరమాత్మకు తెలియదా? ఈ ప్రశ్న వస్తుందిగా. మరి తెలిసి ఎందుకు కాపాడలేదు? ఇది ఒక ప్రశ్న. అలాగే తరువాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ప్రతిగా అర్జునుడి చేత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని సలహా ఇచ్చాడు. ఆయన కదా వేయించాడు. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వేయటం వీరు కూడా కాదని తెలిపోయింది కూడా కదా. కాదని కృష్ణ పరమాత్మకు తెలియదా? మరి ఎందుకు ప్రయోగించమన్నాడు? ఎందుకంటే ఈ విషయాన్ని భాగవతంలో ఎందుకు వివరంగా చెప్తున్నామంటే పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటి, అసలు ఆయన తత్వం ఏమిటి, ఆయన ఎలా ఉంటాడు, ఏం ఆలోచిస్తాడు, ఎంత స్పష్టంగా మనకి తెలిస్తే మనకు అంత లాభం జరుగుతుంది.
ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ నిత్యం అనేక సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జీవులంటే మనందరం కూడా అనేకమైన సుఖదుఖాలు నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం జీవితంలో. సుఖము ఉంది, దుఃఖము ఉంది. అయితే వాటికి పరమాత్మ సాక్షిగా ఉంటాడు తప్ప తాను అందులో కలగజేసుకోడు. ఈ విషయం జాగ్రత్తగా పట్టుకోవాలి. జీవులందరూ వారు చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనో ఇంతకు ముందు జన్మల్లోనో ఆ కర్మలకి అనుగుణమైన ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అది సృష్టి. సృష్టి యొక్క ప్రయోజనం అదే. దానిలో పరమాత్మ జోక్యమేమీ ఉండదు. ఆయన కేవలము కర్మఫల ప్రదాత మాత్రమే. ఎవడు చేసుకున్న కర్మకి వాడికి ఫలితాన్ని కరెక్ట్ గా లెక్క కట్టించేస్తూ ఉంటాడు అంతే. ఇంక వేరే పని పెట్టుకోవాలి ఆయన. ఇలా ప్రతి జీవుడు కూడా అనేక జన్మల్లో కర్మఫలాల్ని అనుభవించగా ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఈశ్వరుణ్ణి శరణు వేడతాడు. ఈ సుఖ దుఃఖాలు మనిషికి ఒక రకమైనటువంటి నిర్వేదాన్ని ఇస్తాయి, వైరాగ్య స్థితికి తీసుకెళ్తాయి. ఎప్పటికీ వాడి సంస్కారాన్ని బట్టి, వాడు చేసుకున్న సాధనల్ని బట్టి ఏదో ఒక జన్మలో ఇది జరిగి తీరుతుంది. ఈ సుఖం వల్ల నాకేం సుఖం లేదయ్యా, ఇది సంపాదించుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నాను. ఈ సుఖం కోసం, ఒక్కొక్క సుఖాన్ని పొందటం కోసం ఎంత కష్టపడుతున్నాం మనము. పోనీ సుఖం తర్వాత వచ్చింది అలా నిలబడుతోందా? లేదు కదా. తర్వాత దుఃఖం వచ్చి తీరుతోంది. దుఃఖం వచ్చినప్పుడు ఎంత కష్టపడుతున్నాము. దీనిని పరిశీలన చేస్తూ వెళ్ళిన జీవుడికి తొందరలోనే వీటి మీద ఒక విరక్తి కలుగుతుంది. సుఖం కోసం నేను పడే వెంపర్లాట, దుఃఖాన్ని తప్పించుకోలేని స్థితి, ఎందుకు స్వామి నాకిది, ఇలా ఎన్ని జన్మలు ఎత్తాలి నేను, నన్ను నీలోకి తీసేసుకో అనేటువంటి ఒకానొక బుద్ధి కలుగుతుంది. ఈశ్వరుడి వైపు తిరుగుతాడు, ఆయన్ని శరణు వేడతాడు. అంటే భగవంతుణ్ణి ప్రార్థించి మన జీవితాల్లోకి ఆహ్వానించి తెచ్చుకోవాలి అని అర్థం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి జీవుని యాత్రలో భగవంతుని జోక్యం ప్రారంభమవుతుంది. అంటే తాను ప్రార్థించనంత కాలము జీవుడు అనుభవించే కష్ట నష్టాలకు భగవంతుని బాధ్యత లేదు. ఇది పెద్దలు చెప్తున్న మాట. ఎందుకంటే ఈ కష్టము, బాధ భగవంతుడు మనకిచ్చినవి కాదు. ఈ జీవుడు చేసుకున్న దాని ఫలితాలు అంతే కదా. మనం చేసుకున్న కర్మలకే తగ్గ ఫలితమే ఇస్తున్నాడు ఆయన, అంతే. అంతవరకే అక్కడ ఆగిపోయాడు. కాబట్టి ఆయన జోక్యం ఉండదు. అయితే భగవంతుని ఆశ్రయించిన క్షణం నుంచి ఆశ్రయించిన మేరకు రక్షణ దొరకటం మొదలవుతుంది. అందుకే మహాభారత సంగ్రామానికి ప్రారంభంలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తూ ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? నీ కర్తృత్వాన్ని, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అని కదా బోధ చేశాడు. జగద్గురువైన కృష్ణుడు చెప్పిన మాట అది. అంటే పని చేయటం నా వంతు, ఫలితం ఇవ్వటం ఆయన వంతు. కాబట్టి ఆయన పట్ల భక్తితో, ఆయన పట్ల ఆశ్రయ బుద్ధితో జీవించిన వాడికి జీవితం సుగమం అవుతుంది. ఈ క్రమంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకున్న జీవుడు, ముందు భక్తి, క్రమంగా జ్ఞానము, దానివల్ల వచ్చే వైరాగ్యం, ఇది క్రమం ముందు చెప్పుకున్నాం మనం. ఇలా రావటం వల్ల పూర్తిగా ఈశ్వరార్పణ బుద్ధితో జీవించటం ద్వారా ఎదుర్చాలాభ సంతుష్టి విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. దొరికిన దాంతో సంతృప్తి చెంది హాయిగా జీవిస్తాడు జీవుడు. తద్వారా ఈశ్వరుని పొందే స్థితిని చేరటము, ఇది జీవుని యొక్క కథ. మనందరం కథ ఇదే. కాబట్టి మన కథ ఏదో, మన ప్రయాణం ఏటో, ఏం చెయ్యాలో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భాగవతం ఈ బోధన మనకి చేస్తోంది. కాబట్టి శ్రీకృష్ణుణ్ణి సేవించాలన్న భావం తప్ప ఇతర భావాలేమీ లేని సచ్చరిత్రులు పాండవులు. ఆయననే ఆశ్రయించుకుని ఉన్నవారు. కాబట్టి వారిని కాపాడాలన్న కారుణ్య భావం ఉన్న వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది
సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడుతూ వస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఈ ఒక్క సంఘటన ద్వారా భాగవతం మనకి కృష్ణ తత్వం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, మనం ఎలా ఆశ్రయించాలి, ఎలా జీవిస్తే హాయిగా ఉంటాం, ఈ రహస్యాన్ని చక్కగా విప్పి చెప్పింది. ఇటువంటి దివ్యమైనటువంటి ఒకానొక ఘట్టాన్ని భాగవతకారుడు మనందరికీ అందించాడు. ఇప్పుడు తరువాత జరిగే కథలోకి మనం వచ్చే వారం ప్రవేశిద్దాం. మరిన్ని రమ్యమైనటువంటి ఘట్టాలు రాబోతున్నాయి. భాగవతం అంటేనే రసరమ్యమైనటువంటి కథ. అటువంటి కథలోకి వచ్చే వారం మళ్ళీ మనం ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.